మిరపలో పై ముడత ఎందువలన వస్తుంది, అదేవిధంగా ఎలాంటి రకమైన టెక్నికల్స్ని యూజ్ చేసి మనం పై ముడతను ఏ విధంగా నివారించుకోవాలి, దాని గురించి ఈ వీడియో మనమైతే మాట్లాడుకుందాం అనమాట. రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. సో వీడియో చూసే ప్రతి ఒక్క నా రైతన్న వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపు మిరప పంటలు 20 నుండి 30-35 రోజుల వ్యవధిలో అయితే ఉన్నాయన్నమాట. ఈ దశలో వచ్చేసి మనకి పై ముడత క్రింది ముడత ఈ రెండు సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. సో కాకపోతే మనకి వీడియో లెంత్ అవ్వడం వల్ల మనం ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ పై ముడతకు సంబంధించిన కొన్ని రకాల టెక్నికల్స్ కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే ఈ వీడియో మనమైతే తెలియజేస్తాము. సో మేజర్గా వచ్చేసి పై ముడత తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు వలన అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా నత్రజని అంటే మన యూరియా పర్సెంటేజ్ అనేది మొక్కకు ఎక్కువైనా సరే ఎక్కువ గ్రోతింగ్ వచ్చిన దాంట్లో మనకి పై ముడత సింటమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఏ విధంగా నివారించుకోవాలి? సో ఇప్పుడు కొన్ని రకాల మేజర్గా వచ్చేసి మొక్కలు అనేవి చాలా చిన్న దశలో అయితే ఉన్నాయి ఇప్పుడు. సో ఇవి వచ్చేసి చిన్న దశలో హెవీ డోసెస్ టెక్నికల్స్ అయితే స్ప్రే చేయొద్దు అనమాట. సో నార్మల్గా స్టెప్ బై స్టెప్ మొక్క దశను బట్టి మనం మొక్క స్టేజ్ని బట్టి మనం లో కాస్ట్లో అదేవిధంగా తక్కువ పర్సెంటేజ్ ఉన్న కెమికల్ని స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క అనేది యాక్టివ్నెస్గా, అదేవిధంగా ఎప్పుడు కొట్టినా సరే ఏ సమయంలో ఏ విధంగా రియాక్షన్ అవ్వాలో ఆ రియాక్షన్లో ఆ టైప్లో వచ్చేసి మొక్క అయితే రియాక్షన్ అవుతుంది అనమాట. సో అంటే నార్మల్ టెక్నికల్స్ చూస్తే అందుకొరకు ఈ వీడియోలో నేను వచ్చేసి ఇప్పుడు చెప్పేది ఏంటంటే కొన్ని రకాల కాంబినేషన్స్ అయితే మీకైతే తెలియస్తాను. పై ముడతకు వచ్చేసి మేజర్గా మనకి ఈ సింజంట వారి అఠారా అనమాట. ఈ అఠారాలో వచ్చేసి థైమెథాక్సమ్ వచ్చేసి ఉంటుంది. ఇది వెటబుల్ పౌడర్ ఫార్మేషన్, అంటే ఇది గ్రాన్యూల్స్ రూపంలో అంటే నార్మల్గా పౌడర్ సేమియా లెక్క అయితే ఉంటుంది అనమాట ఇందులో. సో ఇది వచ్చేసి మనకి పై ముడతకు వచ్చేసి 100% చాలా వర్క్ అయితే చిన్న దశలో వచ్చి చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగును అయితే 100% ఇదైతే నివారణ అయితే చేస్తుంది. సో ఇందులో వచ్చేసి మీకు ఏమైనా ఫంగల్ డిసీజ్ ఉన్నట్లయితే కంపల్సరీ మీరు అంటే జింక్ లోపం ఉన్నా సరే యాంట్రాకాల్ అయితే కలుపుకోండి, లేకపోతే మనకి అగ్రిప్రో మన ఫార్ములా 6 అయితే కలుపుకోండి అనమాట. సో ఇది కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు న్యూట్రియంట్స్ ప్రాబ్లం, న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్న క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు ఒక ఫంగస్ డిసీజ్ ఏమైనా ఉంటే కంపల్సరీ మీరు యాంట్రాకాల్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట. సో రెండోది వచ్చేసి మన బేర్ వారి కాన్ఫిడార్. ఈ కాన్ఫిడార్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇమిడాక్లోప్రిడ్ అనమాట. ఇమిడాక్లోప్రిడ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి పై ముడతకు వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు అయితే, ఎందుకంటే పై ముడత వచ్చేసి 4 రకాల పురుగులతోనే మనకి కీటకనాశనలతోనే మనకి పై ముడత వస్తుంది. సో అందుకొరకు ఈ కాన్ఫిడార్ కూడా చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట. సో ఇందులో బెస్ట్ కాంబినేషన్గా మీరు గ్రోతింగ్ కనుక కావాలనుకుంటే పిఐ వారి బయోవిటాన్ అయితే స్ప్రే చేయండి. ఒకవేళ న్యూట్రియం టెండెన్సీ ఏమైనా ఉన్నా సరే అగ్రిప్రోన్ అయితే స్ప్రే చేయండి, లేకుంటే 19 కానీ 28 కానీ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా చాలా మనకి మొక్క అనేది కింద నుండి బుట్ట ఆకారంలో గ్రోతింగ్ రావడానికి అయితే చాలా మంచిగా అయితే ఆస్కారం అయితే పడుతుంది. సో ఇమిడాక్లోప్రిడ్ అనే టెక్నికల్. సో ఇది వచ్చేసి రెండవది. సో మూడోది వచ్చేసి ఏంటంటే మనకి రీజెంట్, అంటే బేర్ వారి రీజెంట్ అనేది బ్యాన్ అయిపోయింది. సో కొన్ని రకాల వేరే టెక్నికల్స్ వేరే బ్రాండ్ నేమ్ అయితే వస్తూ ఉన్నది. ఇందులో వచ్చేసి ఫిప్రోనిల్ 5% అయితే ఉంటుంది. ఇది కూడా తామర పురుగుల మీద, తెల్లదోమ మీద, పై ముడత మీద చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి ఈ ఫిప్రోనిల్ 5% అనేది. సో ఇది ఇందులో ఫిప్రోనిల్ 5% ఉంటుంది. అదేవిధంగా మనకి జానీ అనే అందులో 18.85% లిక్విడ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనకి తెల్లదోమ మీద చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఒకవేళ మీకు ఇందులో గ్రోతింగ్ కనుక కావాలనుకున్నట్లయితే కంపల్సరీ మీరు సింజంట వారి ఇసాబియాని కనుక తెచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా చక్కగా గ్రోతింగ్ అయితే వస్తుంది. సో ఇది కూడా ఒకవేళ మీకు ఫంగస్ డిసీజ్ ఏమైనా ఉన్నా సరే మీరు ఫంగస్ కొరకు వచ్చేసి సాఫ్ కానీ ఈ విధంగా యాంట్రాకాల్ కానీ లేకుంటే M45 కానీ ఇలాంటివి కనుక తెచ్చుకున్నట్టు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇందులో కలిపి చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. అదేవిధంగా నాలుగోది వచ్చేసి మీరు ఒక మ్యాక్సిమం 30 రోజుల వ్యవధిలో తోటలు కనుక్కున్నట్లయితే SLR 525 అనమాట. డైఫెన్థ్రాను అదేవిధంగా బైఫెన్థ్రిన్ అనే టెక్నికల్ అయితే కలిగి ఉంటుంది. అదేవిధంగా అదామావాడి మనకి తకాఫ్ అనమాట. సో అది కూడా చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. మనకి ముడత అనేది పోయి అదేవిధంగా చాలా 100% రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రోతింగ్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ అదామావారి ఫ్లేమ్ బడ్జ్ అనే ప్రోడక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా గ్రోతింగ్ రావడానికి అయితే చాలా చక్కగా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఒకవేళ ఎన్ని మందులు కొట్టినా సరే పై ముడతనే తగ్గదంటే ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మన BASF వారి సెఫినాన్ అండి. సో ఇదైతే తెల్లదోమని అయితే 100% అయితే వర్క్ అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఇది గుడ్డు ఒక పురుగు ఒక లార్వా దశను కూడా చంపే సామర్థ్యం అనేది ఉంటుంది. సో ఈ టెక్నికల్లో సో చాలా బెస్ట్ అనమాట. సో BASF వారి ఇదైతే తెల్లదోమకైతే స్పెషల్ అయితే చాలా బాగా వర్క్ అయితే చేస్తుంది అనమాట ఈ సెఫినా అనేది.
సో ఇది కూడా మీరు తెచ్చి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు చెప్పింది వచ్చేసి మీకు ప్రాబ్లం అంటే నార్మల్ దశలో ఉంటే నార్మల్గా మన అంటే థైమెథాక్సమ్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ ఒకవేళ ఎక్కువ పర్సెంట్ కనుక ఉన్నట్లయితే ఈ గరుడావారి ఈ మన ఫిప్రోనిల్ 40%, అదేవిధంగా పోలీస్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది. ఫిప్రోనిల్ 40%, అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ 40% అనే టెక్నికల్ ఉంటుంది. సో అది కూడా మనకి తామర పురుగు పైన, పచ్చదోమ, తెల్లదోమ మీద అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. అది కూడా పై ముడతకు అయితే 100% అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చెప్పింది వచ్చేసి మీరు దశల వారీగా అంటే మీకు ప్రాబ్లం ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బట్టి ప్రోడక్ట్ని కనుక తెచ్చి స్ప్రే చేసుకున్నట్టయితే చాలా లో కాస్ట్లో వచ్చేసి చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకొరకైతే ఓన్లీ పై ముడత గురించి ఈ వీడియోలో మీకు అయితే తెలియజేశాను. మరొక వీడియోలో క్రింది ముడత గురించి తెలియస్తా. సో మనకి వీడియోలో లెంత్ అయిపోతుంది కాబట్టి సో రైతులు అంతా పర్టికులర్గా చూడలేరు కాబట్టి సో మరొక వీడియో క్రింది ముడత గురించి మీకు అయితే తెలియజేశాను. సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకేనండి, ఉంటాను, బై.